ఉప్పల్లో ఈ రోజు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు సవాల్గా మారింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన హైదరాబాద్ కు ఈ రోజు రాజస్థాన్ పోరు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచి మళ్లీ గాడిలో పడాలనే లక్ష్యంతో సన్ రైజర్స్ ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో అసాధారణ ఆటతో అలరిస్తుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ ఏకంగా 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడి 5 గెలిచింది. అయితే ఈ రోజు రాజస్థాన్ పై గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలనే పట్టుదలతో ఉంది. బెంగళూరు, చెన్నైలతో జరిగిన చివరి 2 మ్యాచ్ల్లో హైదరాబాద్ లక్ష్య ఛేదనలో విఫలమైంది. దీంతో ఈసారి టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలని ఆలోచనలో ఉంది ఎస్ఆర్హెచ్. ఈ సీజన్ లో హైదరాబాద్ విజయాల్లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు కీలక పాత్ర పోషించారు. అయితే కిందటి 2 మ్యాచ్ల్లో ఇద్దరు విఫలం కావడంతో హైదరాబాద్ కు ఇబ్బందులు తప్పలేదు. కానీ రాజస్థాన్ తో జరిగే మ్యాచ్ లో మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఈ ఇద్దరు పెద్ద ప్లాన్ తోనే ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ ఆశలన్నీ కూడా ఈ ఇద్దరిపైనే ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు నిలదొక్కున్నా సన్ రైజర్స్ కు భారీ స్కోర్ ఖాయం. ఇక మార్క్రమ్ అలాగే క్లాసెన్ ఈ ఇద్దరు చెలరేగితే ఖచ్చితంగా మరోసారి భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా సమస్యల బౌలర్ల నుంచే ఈ సీజన్ లో స్థాయికి దగ్గ ప్రదర్శనే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇది ఆందోళన కలిగించే అంశం. కనీసం ఈ మ్యాచ్ లోనైనా బౌలర్లు తమ స్థాయికి దగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు ఉంటాయి. మరోవైపు రాజస్థాన్ వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఏకంగా 8 మ్యాచ్ల్లో గెలిచి నాకౌట్ బెర్త్ను దాదాపు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఖచ్చితంగా అధికారికంగా ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టే మొదటి జట్టుగా నిలుస్తుంది. ఓపెనర్లు ఎస్ఎస్వి జైస్వాల్, జోస్ బట్లర్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే సెంచరీలతో అదరగొట్టారు. అలాగే కెప్టెన్ సంజు శాంసన్ ఫామ్ లో ఉండడం రాజస్థాన్ కు కలిసి వచ్చే అంశం. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా సంజుకు ఉంది. ఇక రియాన్ పరాగ్ కూడా ఫామ్ లోనే ఉన్నాడు. ఇక ధ్రువ్ జూరే లాస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. మొత్తంగా ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక ప్లేయర్ ఆదుకుంటూ రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి జట్టుపై ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవడం అంటే పెద్ద సవాలే. అందులోనూ ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది. మొత్తానికి ఈ మ్యాచ్ గెలిస్తే రాజస్థాన్ అధికారికంగా ప్లే ఆఫ్ లో అడుగు పెడుతుంది. అలాగే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే 3వ ప్లేస్ కు చేరుకుంటుంది. ఒకవేళ 70-80 పరుగుల తేడాతో గెలిస్తే 2వ స్థానంలో చేరుకుంటుంది. అదే జరిగితే పంజాబ్, గుజరాత్, ఢిల్లీ జట్లు తమ తదుపరి అన్ని మ్యాచ్ల్లో గెలిచినా కూడా ప్లే ఆఫ్ కు వెళ్లడం కష్టమే. ఇక ముంబై, బెంగళూరు ఇప్పటికే పూర్తిగా ప్లే ఆఫ్ అవకాశాలను పోగొట్టుకున్నాయనే చెప్పాలి. దీంతో ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ లో గెలుపు ఎంతో కీలకంగా మారనుంది ప్లే ఆఫ్ రేసు.